తాతావా నువ్వు జ్యూస్ అది బీట్రూట్ ఉంటే ఇస్తాను. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇట్లా ఉండవే ఇదిగో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే నా డే రొటీన్ మీద షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. బాదం కుల్ఫీ చేశాను అనమాట. సమ్మర్ వచ్చేసింది కదా, బయట టింగ్ టింగ్ అని వినపడితే చాలు పిల్లలు ఎక్కడున్నా సరే ఐస్ క్రీమ్ బండి వచ్చిందని చెప్పేసి ఇంకా అసలు కొనిపెట్టిన దాకా కూడా బాగా గోల్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ మా పిల్లలు కూడా అంతే ఉన్నారండి. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కోసం నేను ఇంట్లోనే బాదం కుల్ఫీ అయితే చేశాను. బాదం కుల్ఫీ అంటే ఓన్లీ ఆల్మండ్స్ వేయలేదు, నేను రైజిన్స్ వేశాను, అలాగే ఇంకా డేట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసి ఇంకా షుగర్ కూడా యూజ్ చేయలేదన్నమాట. పటికి బెల్లం వేసి చేశాను. సో పిల్లలకి చాలా హెల్దీ అంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతారు కదా, అది ఎలా హెల్దీ అనుకోవచ్చు. బట్ బయట కొనుక్కునే వాటి మీద మనం ఇంట్లో చేసుకుంటాం కదా, సో అట్లా చాలా హెల్దీ అని నా ఒపీనియన్ అనమాట. సో అది తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అండి ఇది. యాక్చువల్గా మార్నింగ్ ఏంటంటే ఇడ్లీ వేసాను అనమాట. అయితే ముందు రోజు పిండి ఉంటే వేసాను, అయితే అది 3 ప్లేట్స్ అయ్యిందనమాట. మాకు 5 ప్లేట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా 3 ప్లేట్స్ అయింది కదా, అంటే మార్నింగ్ వాస్వికి ఇంకా స్కూల్కి పంపించాలి కదా, సో అందుకని ఇంకా వెంటనే వేసేసి వాడికి పెట్టేసి వాడిని అయితే స్కూల్కి పంపించేశాను. ఇంకా రిమైనింగ్ ఇడ్లీ మా షన్నుగాడు అలాగే ఇంకా మా అత్తయ్య వాళ్ళు తింటారులే అని చెప్పేసి ఇంకా నాకు మా వారికి ఏంటంటే ఇంక ఇక్కడ ఏబీసీ జ్యూస్ అయితే చేస్తున్నానండి. యాపిల్ అలాగే బీట్రూట్ ఇంకా క్యారెట్ వేసేసి జ్యూస్ అయితే చేస్తున్నాను. ఒక 2 క్యారెట్ అలాగే ఒక బీట్రూట్ ఒక యాపిల్ తీసుకున్నాను అనమాట. ఇంకా వాటితో అయితే ఇట్లాగా జ్యూస్ చేసుకుంటున్నాము. ఇంక ఇంట్లో ఏంటంటే కీరా ఉన్నాయండి. సో ఇంకా ఆ కీరా అలాగే ఇంకా ఈ జ్యూస్, అంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఒక గ్లాస్ జ్యూస్ తాగేసి ఒక 5-6 పీసెస్ అట్లా కీరా తినేసామంటే ఇంకా అసలు స్టమక్ ఫుల్ అండి, హెవీగా అనిపిస్తుంది మనకు కూడా. సో ఇంక ఇవాళ అయితే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా గడిచింది అనమాట. ఇంకా పీసెస్లోనే ఒక గ్లాస్ వరకు అట్లా వాటర్ వేసుకొని ఇంక ఇట్లాగా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇంకా అట్లాగా స్ట్రైన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇందులో నేనైతే ఎలాంటి షుగర్ అనేది వేయలేదండి. నేను కొంచెం లెమన్ అలాగే హనీ అంటే లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం అంతా హనీ వేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేయట్లేదనమాట. లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇక్కడ నేను హనీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆ రిమైనింగ్ పల్పు కూడా అసలు వేస్ట్ చేయకండి. మీకు కూడా నాకులాగా స్వీట్ క్రేవింగ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయనుకోండి, చక్కగా కొంచెం నేతిలో ఫ్రై చేసుకొని దాన్ని కొంచెం హల్వాలాగా చేసుకోవచ్చు. నేను చేశాను, మీకు చూపిస్తాను. లేదు అంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై లాగైనా చేసుకోవచ్చు. ఈ రెండు మేము చేయలేము అనుకునే వాళ్ళు అయితే చక్కగా కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ వేసేసారంటే మనకి కర్రీ ఏంటంటే కొంచెం మంచి కలర్లో కనిపిస్తుంది అనమాట. సో దాన్ని అయితే అసలు పడేయకండి, దానిలో కూడా మనకి ఎంతో కొంత టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే స్వీట్ చేశాను, నిజంగా చాలా చాలా బాగుంది. మా వాస్విక్ గాడు చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట. వాడికి కూడా నాకులాగా కొంచెం స్వీట్స్ పిచ్ అనమాట. సో అందుకని వాడు నేనైతే తినేసాము. సో ఇంకా అట్లాగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేశానండి. ఇంకా తర్వాత ఇదిగోండి కీరా కూడా కట్ చేసుకున్నాను. ఒక కీరానే నేను అలాగే మా వారిద్దరం కూడా తిన్నాం అనమాట. సో ఇంకా అట్లా గ్లాసుల్లో పోసేసుకొని ఇంకా తాగేస్తున్నాం అనమాట. అయ్యో ఒకటేనే అది పెట్టయ్యా.
మంచిగా తాగుతున్నాడు వాడు. ఇంకా మా షాన్నగాడు అయితే అసలు భలే కామెడీ అండి. బీట్రూట్ జ్యూస్ కొంచెం ఎంతైనా డిఫరెంట్గా ఉంటాయి. నేను అందులోనూ షుగర్ కూడా వేయలేదు కదా, సో వాడికైతే ఏదోలాగా అనిపించాయి అనమాట. ఎక్స్ప్రెషన్స్ అయితే భలే పెట్టాడు అసలు. ఇంకా కీర కూడా అసలు అలవాట్లేదు కదా వాళ్ళకి, వాడికైతే నచ్చలేదు. వాడు అసలు కీర తినలేదు అండ్ జ్యూస్ కూడా తాగలేదు. జ్యూస్ చేస్తున్నాను రా అనేసరికి జ్యూసా అని చెప్పేసి కొంచెం ఆత్రం పడ్డాడు, కానీ అసలు తాగలేదు అనమాట. చెప్పు చెప్పవా? పక్కవా నాతో పచ్చా? పక్కవా అయితే నేను పక్కన అయితే పో, దగ్గర నుంచి పో, నేను పక్కన. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా? పక్కవా వాళ్ళతో కూడా పక్కవా? వాళ్ళతో కూడా పక్కవా? ఫ్రెండ్స్తో కూడా? ఎందుకని? నాతో ముద్దు పెట్టా వాళ్ళకి. ఫ్లయింగ్ సిట్ అందుకని ఫ్రెండ్స్కి పెట్టా. మరి హాయ్ చెప్పు. సర్లే ఇప్పుడు పిన్ పడికి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావా లేదా? చెప్పు, అట్ట కదలకూడదు. వెళ్తున్నావా లేదా చెప్పవా? పలకవా ఫ్రెండ్స్తో? ఎందుకని? అచ్చా సరే బాయ్ చెప్పు. సరే బాయ్ అయితే చెబుతావు. సో అదండి, ఇంకా అక్కడతో మా షన్నుగాడు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే వంట స్టార్ట్ చేస్తాను. సో ఇంక ఇవాళ ఏంటంటే లంచ్లోకి అని చెప్పేసి సింపులేనండి, కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ రెసిపీ అయితే. మా అమ్మ ఎప్పుడు ఇట్లానే చేస్తుంది, చాలా బాగుంటుంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా చక్కగా నాకు చేసి పంపించేది అనమాట. 4-5 రోజుల వరకు స్టోర్ చేసుకునేదాన్ని. ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేసేదాన్ని. ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టైము 2 పూటలు కూడా ఈ కారంతోనే తినేదాన్ని అండి. 4-5 రోజులు కడుపు నిండా తినేదాన్ని అనమాట. కాకరకాయ కారము, దొండకాయ ఫ్రై, అలాగే ఇంకా చికెన్ ఫ్రై ఇట్లా పంపించేది. ఈ 3 కూడా నేను ఆల్మోస్ట్ 4-5 రోజులు అట్లా స్టోర్ చేసుకొని తినేదాన్ని అనమాట. పాడయ్యేవి కాదు అసలు. హాస్టల్ కర్రీస్ అంటేనే మనకంత దిగవు కదా, అందుకని చెప్పేసి నేను ఇట్లా ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళేదాన్ని అనమాట. ఇంకా అదిగోండి అటు పక్క అయితే పాలు పెడుతున్నాను కుల్ఫీ కోసం అని చెప్పేసి, ఒక 1/2 లీటర్ వరకు. ఇంక ఇక్కడైతే కాకరకాయలు ఫ్రై అవుతూ ఉన్నాయండి. కాకరకాయలు పైన లైట్గా తీసాను అనమాట, ఆ స్కిన్ అదంతా కూడా. ఆ తర్వాత కల్లుప్పులో వేసేసి బాగా పిసికేసాను. అంటే ఇప్పుడు ఎక్కువ చేదున్న కాయలు అనుకోండి, కల్లుప్పులో వేసి గట్టిగా పిసికితే కొంచెం జ్యూస్ వస్తుంది అనమాట వాటి నుంచి. అట్లా కొంచెం జ్యూస్ తీసేస్తే కొంచెం చేదు అనేది తగ్గుతుంది. బట్ ఇప్పుడైతే నేను అట్లా జ్యూస్ ఏం తీయలేదు, నార్మల్గా కల్లుప్పులో వేసి కొంచెం అట్లా పిసికాను అనమాట. ఆ తర్వాత ఒకసారి వాష్ చేసుకొని కొంచెం ఘాటు పెట్టేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఈలోపు ఇక్కడ కారం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 2 టీ స్పూన్ వరకు పుట్నాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి సరిపడా కారము, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఏంటంటే ఇంత కాకరకాయ ముక్కల్లో కొంచెం వేసాను కదా, ముక్కల్లో సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే ముక్కలకి కొంచెం సాల్ట్ బట్టి తినేటప్పుడు మనకి ముక్క అంత చేదుగా అనిపించదండి. సో అందుకని కొంచెమే సాల్ట్ వేసాను. ఇంక ఇప్పుడు కారంలో కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి మిక్సీ చేసుకొని, ఆ తర్వాత ఒక 7-8 వెల్లుల్లి గర్భాలు వేసి మళ్ళీ ఒక పల్స్ ఇచ్చామంటే మనకి కారం అనేది రెడీ అవుతుందండి. సో ఇంక ఈలోపు ఇక్కడ పాలు బాగా మరిగిన తర్వాత ఇక్కడ ఒక 3-4 స్పూన్స్ వరకు పట్టికి బెల్లం అయితే వేసుకున్నాను. పట్టికి బెల్లం వేయడం వల్ల పిల్లలకి జలుబు అనేది చేయదండి, ఇది వేడిని తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు సమ్మర్లో చాలా మందికి వేడి చేస్తూ ఉంటుంది కదా, ఒక గ్లాస్ వాటర్లో కొంచెం అంత పట్టికి బెల్లం వేసుకొని మిక్స్ చేసుకొని తాగినా సరే వేడి అనేది తగ్గుతుందండి. సో పిల్లలకైతే ఇది జలుబు చేయదు. సో పట్టికి బెల్లం వేసేసి కొంచెం మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. అవి కంప్లీట్గా చల్లారాలి. సో అవి కంప్లీట్గా చల్లారుతూ ఉన్నాయి. ఈలోపు నాకు ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాయండి. అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పల్లీలు, అలాగే పోపు దినుసులు అయితే వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, అలాగే ఇంకా ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసుకున్నాను అండ్ కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. ఎందుకంటే ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట కాకరకాయ ఫ్రైలో. సో అందుకని ఆనియన్స్ పొడవుగా
కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఆనియన్స్‌కి సరిపడా సాల్ట్ వేసేసి ఇట్లాగా ఆనియన్స్‌ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు, అలాగే మనం మిక్సీ చేసుకున్న కారం ఏదైతే ఉందో ఆ కారం మొత్తాన్ని కూడా వేసేసి ఇట్లాగా బాగా టాస్ చేసుకున్నాం అనుకోండి, మనకి కాకరకాయ కారం రెడీ అనమాట. కారం వేసిన వెంటనే ఏంటంటే కొంచెం ముద్దగా అనిపిస్తది. బట్ ఆయిల్‌లో వేసిన వెంటనే అదే సెపరేట్ అయిపోతది. సో, ఇదిగోండి చూస్తున్నారు కదా! టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. పల్లీలు కూడా కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. సో, అదండి లంచ్‌లోకి ఇంక అక్కడ కాకరకాయ కారం అయితే రెడీ. సో, ఇక్కడైతే కుల్ఫీ కోసం అని చెప్పేసి బాదం కుల్ఫీ కదా! ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఆల్మండ్స్ ఉంటే ఓకే. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం సోక్ చేసుకోలేదు. ఇన్‌స్టంట్‌గా చూపిస్తున్నాను. కొంచెం వాటర్‌లో వేసేసుకొని ఒక 20 వరకు ఆల్మండ్స్ వాటర్‌లో వేసేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకున్నాం అనుకోండి, మనకి పీల్ అనేది ఈజీగా వచ్చేస్తదనమాట. సో, కోల్డ్ వాటర్‌లోకి తీసేసుకొని ఇంకా ఆల్మండ్స్‌ని సెపరేట్ చేసుకొని ఇట్లా పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఒక 20 వరకు ఆల్మండ్స్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులోనే జస్ట్ ఒక 1 స్పూన్ వరకు సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు రైజిన్స్, అలాగే ఒక 6, 7 వరకు డేట్స్‌ని అట్లా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే అందులో ఒక ఇలాచీ కూడా వేసుకొని ఈ పాలు కంప్లీట్‌గా చల్లారాలండి. అసలు వేడనేది ఉండకూడదనమాట. కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే మిక్సీ జార్‌లో ఒక 2, 3 గరిటెల వరకు వేసుకొని ఇట్లాగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. పాలు కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే ఈ పేస్ట్‌ని ఆ పాలల్లో అయితే వేసుకుంటున్నాను. చెప్పాను కదా! పాలైతే ఏమాత్రం కూడా అస్సలు వేడిగానే ఉండకూడదు. ఎందుకంటే మనం కిస్మిస్ వేసాం కదా! కిస్మిస్ వల్ల ఏంటంటే పాలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటదనమాట. అంటే కిస్మిస్ ఇప్పుడు మనకి కొంచెం పుల్లగా ఉంటాయి కదా! సో, ఆ పుల్లదనానికి మనకి పాలనేవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటది. సో, అందుకని చెప్పేసి పాలనేవి కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే ఈ పేస్ట్ అనేది వేసుకోండి. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే కొంచెం సన్నగా చాప్ చేసుకున్న ఆల్మండ్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఇదిగోండి నేనైతే ఈ మౌల్డ్స్ తీసుకున్నాననమాట. ఇవి నేను మీషోలో తీసుకున్నానండి. 125 రూపీస్ అయితే పడ్డాయి. మెయిన్‌లీ మా పిల్లల కోసమే తీసుకున్నాను. మా పిల్లలు కూడా అంతే. అసలు ఐస్ క్రీమ్ గంట మోగగానే ఇంకా ఐస్ క్రీమ్ అని చెప్పేసి గోలనమాట. అందుకని అవి కొనిపెట్టడం ఎందుకులే మనమే చేయొచ్చులే అని చెప్పేసేసి ఇంక వాళ్ళ కోసం నేను పర్టిక్యులర్‌గా ఇది తీసుకున్నాననమాట. ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా! హాఫ్ లీటర్‌కి కరెక్ట్‌గా 6 మౌల్డ్స్ నిండిపోయాయండి. ఇంకా ఇందులో మీరు కావాలనుకుంటే కాజు వేసుకోవచ్చు. అలాగే ఇంకా పిస్తా వేసుకోవచ్చు. ఓట్స్ వేసుకోవచ్చు. ఇంకా సీడ్స్ కూడా అండి. నేను ఇక్కడ ఏంటంటే సన్‌ఫ్లవర్ సీడ్స్ వేశాను కదా! మెలాన్ సీడ్స్ వేసుకోవచ్చు. పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చనమాట. కానీ మెయిన్ థింగ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పాలైతే కంప్లీట్‌గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మీరు ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి అందులో. ఇంకా పిల్లలకి నిజంగా బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే మనం ఇంట్లో ఎన్ని తిప్పలు పడాలో గదా! నిజంగా వాళ్ళ కోసం ఎంత చేసినా చాలా తక్కువండి. వాళ్ళు హెల్తీగా ఉండాలి అంటే మనం ఏం చేసినా కూడా అంత కష్టం అనిపించదు గదా! సో, కొంచెం టైం తీసుకొని వాళ్ళకి ఇంట్లోనే ఇట్లా చేసి పెట్టొచ్చు. సో, ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఇంక నేను క్యాప్స్ కూడా పెట్టేసాననమాట. ఇంకా అవి డీప్ ఫ్రిడ్జ్‌లో ఏంటంటే ఒక 7, 8 అవర్స్ పాటు మనం ఫ్రీజర్‌లో పెట్టేసామంటే మనకి ఇంకా బాదం కుల్ఫీ అయితే రెడీ అవుతది. చేయడానికి ఆఫ్టర్‌నూనే చేశాను గానీ, ఫ్రీజర్‌లో అయితే ఈవినింగ్ టైం పెట్టానండి. మా ఫ్రీజర్ ఏంటంటే బాగా ఐస్ ఫార్మ్ అయిందనమాట. మొన్న చేసినప్పుడు ఏంటంటే బాగా హైలో పెట్టేశాను. అంటే ఫ్రీజర్‌కి డోర్ లేదండి. అది విరిగిపోయింది. సో, ఐస్ ఫార్మ్ అవ్వాలంటే 2 డేస్ అట్లా పడుతుందనమాట. 7, 8 అవర్స్‌లో అవ్వట్లేదు. అదేంటో మరి 2 డేస్ పడుతుంది. ఆ డోర్ లేకపోవడం వల్లో ఏమో గానీ. సో, ఐస్ ఫార్మ్ అయింది బాగా. అది నేను బటన్ ప్రెస్ చేసి ఆ ఐస్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత పెట్టాను. సో, చాలా టైం పడుతుందండి నిజంగా. ఈ డోర్ లేకపోవడం వల్ల చాలా తిప్పలు పడాల్సొస్తుంది. సో, అదనమాట అట్లా జరిగింది. అక్కడైతే తర్వాత చూసారు గదా! మార్నింగ్ జ్యూస్ చేసిన రిమైనింగ్ పల్ప్ ఉంది గదా! ఆ పల్ప్‌ని ఏంటంటే కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని, ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం స్వీట్‌కి తగ్గట్టు పటికి బెల్లం పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పాలు వేసుకొని, కొంచెం ఉడికిన తర్వాత ఫైనల్‌గా ఇలాచీ అలాగే డ్రై ఫ్రూట్స్ గూడా ఏం వేయలేదండి. కొంచెం అంత రైజిన్స్ అయితే వేసాననమాట. కొంచెమే గదా! మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎందుకులే అని చెప్పేసేసి కొంచెం అట్లా కిస్మిస్ అయితే వేసేసాను ఫైనల్‌గా. సో, అక్కడ స్వీట్ గూడా రెడీ అయిందనమాట. తర్వాత మా వాసవికొచ్చాడు. కారం చేశాను గదా! కారంలోకి ఏంటంటే వాడి కోసమని ఆమ్లెట్ వేశాననమాట. ఎగ్ ఆమ్లెట్ వేసేసి వాడికైతే పెట్టేశాను. తర్వాత ఇదిగోండి మా పిల్లలు దుప్పట్లు ఇవన్నీ గూడా కింద వేసేసి అసలు చూడండి ఎట్లా చేశారో.
అసలు ఈ దుప్పట్లకి, వీళ్ళకి ఉన్న లింక్ ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదండి. అసలు కొంచెం టైం దొరికితే చాలు గబగబా వచ్చేసి, లాగేసి ఆడుతూ ఉంటారనమాట. మరి అసలు అంత లింక్ ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు అదేం ఆనందమో ఏమో గానీ వీటితో ఆడతారు. నేను మీకు చాలా సార్లు కూడా చెప్పాను గదా! సో, అప్పటి వరకు ఆడి, ఆడి మా షన్నుగాడు అప్పుడే పడుకున్నాడనమాట. ఇంకా వాడు పడుకున్న తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను. ఇంకా మా వాసవికేమో "నువ్వు కూడా పడుకోరా" అంటే వాడికేమో నిద్ర రావట్లేదంట. ఇంక వాడైతే హోంవర్క్ చేసుకుంటున్నాడు. నేనేంటంటే పక్కన ఈ బెడ్‌షీట్ ఒకటి చినిగిపోయిందండి. ఇంకా అదైతే కుడుతున్నాననమాట. నాకు ఇప్పుడు చినిగిపోయిన వెంటనే దాన్ని పడేయాలనిపించదండి. ఒకసారి కుట్టుకున్నామంటే కొన్ని రోజులన్నా వాడుకోవచ్చు కదా అనిపిస్తదనమాట. మధ్యలో స్వీట్ గుర్తొస్తే ఇంక అది తెచ్చుకొని తింటున్నామనమాట మేమిద్దరము. వీడికి కూడా నాకులాగా స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టము. సో, వాడు నేనైతే తింటున్నాము. వాడికైతే బాగా నచ్చిందనమాట. సో, ఇంక ఇక్కడ దుప్పటైతే కుడుతూ ఉన్నానండి. ఈవెన్ నా డ్రెసెస్ అయినా అంతే అనమాట. ఒకసారి చిన్నగా అనుకోండి ఇంకా వెంటనే పడేయకుండా ఒకసారి కుట్టుకుంటాను. కుట్టుకొని మనం కొన్నాళ్ళైనా దాన్ని యూజ్ చేయొచ్చు కదా! సో, అందుకని చెప్పేసేసి కుట్టుకొని కొన్నాళ్ళు యూజ్ చేస్తాననమాట. ఇంకా మళ్ళీ చినిగిపోయి ఇంక ఇది కుట్టుకున్నా కూడా యూజ్ అవ్వదు అనిపిస్తే మాత్రమే దాన్ని పడేస్తాను. ఇంక ఇక్కడ బెడ్‌షీట్ కొంచెం చినిగిపోతే దాన్నయితే కుట్టేస్తున్నాననమాట. ఈవెన్ మా వాసవికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసేసి ఇదిగోండి ఇట్లాగా చినిగిపోయింది. అందుకని చెప్పేసేసి నేనే అట్లా చేత్తో అయితే కుట్టేసాననమాట. సో, అది ఇట్లా కుట్టుకున్నామంటే కొన్ని రోజులన్నా వాడుకోవచ్చు కదా అని చెప్పేసేసి ఇంక ఇట్లాగైతే కుట్టేస్తాను. సో, అదండి అక్కడితో అయితే. ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఐస్ బాగా ఫ్రీజ్ అయిపోయింది. కుల్ఫీ అయితే ఫ్రీజ్ అయిన తర్వాత ఒకసారి ఏంటంటే కొంచెం అట్లా వాటర్‌లో కొంచెం డిప్ చేసామంటే మనకి ఐస్ అనేది ఈజీగా వచ్చేస్తదండి. సో, ఇదిగోండి చూస్తున్నారు కదా కుల్ఫీ ఎంత బాగొచ్చిందో. టేస్ట్ అయితే నిజంగా అసలు ఎక్సలెంట్ అండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం బయట తిన్న కుల్ఫీ కంటే కూడా టేస్ట్ చాలా చాలా బావుంటది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అబ్బా! ఇట్లాంటి మౌల్డ్స్ లేకపోయినా నార్మల్‌గా బౌల్‌లో వేసేసి ఫ్రీజర్‌లో పెట్టేసారంటే ఐస్ క్రీమ్ లాగా ఫార్మ్ అవుతది కదా! చక్కగా ఒక స్పూన్‌తో తినేయొచ్చు. ఇంక ఇక్కడ మా ఫ్రీజర్ కొంచెం ప్రాబ్లమ్ అని చెప్పాను కదా! అది డైరెక్ట్‌గా రావట్లేదని చెప్పేసి ఇంక ఇట్లాగా డీమౌల్డ్ చేస్తున్నాననమాట. ఇంకా అప్పుడే వచ్చాడు వాస్విక్. ఇంకా ఒక ముద్ద అన్నం పెట్టేసేసి ఇంక ఈ ఐస్ అయితే అంటే ఈ కుల్ఫీ అయితే ఇచ్చాననమాట. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి నిజంగా. సో, అందుకని చెప్పేసి ఇంకా నేనే హాఫ్ లీటర్ పాలతో ఇట్లా వాళ్ళ కోసం చేసేసి 2 డేస్ అయితే ఇస్తాననమాట. చాలా ఇష్టంగా తింటున్నారు వాళ్ళైతే. ఇదిగోండి ఇక్కడ. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.